అయ్యి ఎన్టీఆర్ ఒక RRR సినిమా కూడా పనిచేసినట్లా లేదనిపిస్తుంది నాకైతే. ఎందుకంటే మనం చూస్తుంటే మాత్రం మొత్తం రక్తంతో పడిచిపోతుంది మొత్తం ఎర్ర సముద్రం మొత్తం. అది ఏంది అసలు ఒక డైలాగ్ కూడా ఉన్నది ఎర్ర సముద్రం. అది మన ఒక డైలాగ్ చెప్తాడు మనోడు, ఎర్ర సముద్రం చేపల్ని కన్నట్లున్నది లేదా మరి కత్తుల్ని రక్తాన్ని చూసినట్లుంది అని అన్నాడు. అందుకే దీని పేరు ఎర్ర సముద్రం అని అన్నట్లు అనిపిస్తుంది. అంటే విజువల్స్ ఎలాగ, బీజిఎం, ఎలివేషన్స్, విజువల్స్ ఇది ఒక పెద్ద టైటానిక్ మూవీ అనిపిస్తున్నది. జేమ్స్ కెమెరామ్యాన్ ప్రపంచ రికార్డు జరిపేస్తాడని అనుకుంటాం, కానీ ఇప్పుడు కొరటాల ఎన్టీఆర్ కలిసి కూడా మొత్తం రికార్డు జరిపేస్తాడు. ఎందుకంటే మొత్తం చూస్తుంటే మాత్రం రక్తంతో మొత్తం తడిచిపోతుంది సినిమా. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇది జైలర్ సినిమా చూసినాం. అనిరుద్ గురించి చెప్పనవసరం లేదు. డిఎస్పీ కానీ తమ్మన్ కానీ వీళ్ళందరూ ఆయన దగ్గర పోయి నేర్చుకోవాలేమో అన్నట్లు అనిపిస్తుంది. ఎందుకంటే బీజిఎం మాత్రం ఒక పిక్స్ లోకి వెళ్ళిపోయింది. అసలు ఒకటేసారి 5 million వ్యూస్ వచ్చేసినాయి. ఫిలిమ్స్లల్లా ఇది ఒక రికార్డు కనిపిస్తుంది. ఈ సినిమాతో మాత్రం మరో RRR క్రాస్ చేస్తాడు. RRR కానీ బాహుబలి 2 కానీ. ఎందుకంటే కొరటాల డైరెక్షన్స్ చెప్పనవసరం లేదు. జనతా గ్యారేజ్ కూడా వచ్చింది, 300 కోట్లు కొట్టింది అప్పట్లో. ఈ సినిమా కూడా మంచి రికార్డులను చెప్తుంది. అప్పట్లో ఎన్టీ రామారావును చూసినాం, శ్రీదేవిని చూసినాం. వాళ్ళ కాంబినేషన్లో ఎన్నో సినిమాలు గట్టి ఆడినాయి. ఇప్పుడు ఈ జానవ్ కపూర్ తోటి కూడా మంచి రికార్డులను కొట్టేస్తాడు పక్క. ఈ మరో